బెట్టింగ్ భూతం వదలడం లేదు. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎంత మందిపై చర్యలు తీసుకున్నా కాసులకు కక్కుర్తిపడి కొందరు ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఉన్న మోసగాళ్లు అమాయకులతో ఆడుకుంటున్నారు. ఐపీఎల్ ఫీవర్ను క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడొద్దని సూచించారు సజ్జనర్. టాస్ ఎవరిది, మ్యాచ్ ఏ టీం గెలుస్తుంది అని ముందే చెబుతామంటూ తమ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకొని నిలువునా ముంచే ప్రయత్నం చేస్తోంది బెట్టింగ్ ముఠా. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానళ్ల మాటలు నమ్మి ప్రజలు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు సజ్జనర్. ఇలాంటి ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని, గత నెల రోజుల్లోనే 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించామన్నారు. ఈ నిఘా నిరంతరం కొనసాగుతుందన్నారు సజ్జనర్. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత యాడ్స్ మీ దృష్టికి వచ్చినా లేదా మీరు మోసపోయినా వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. బెట్టింగ్ భూతం వదలడం లేదని చెప్పాలి. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎంత మందిపై చర్యలు తీసుకున్నా కాసులకు కక్కుర్తిపడి కొందరు ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఉన్న మోసగాళ్లు అమాయకులతో ఆడుకుంటున్నారు. ఐపీఎల్ ఫీవర్ను క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అని, ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడొద్దు అంటూ కూడా సూచించారు సజ్జనర్. అయితే టాస్ ఎవరిది, మ్యాచ్ ఏ టీం గెలుస్తోంది అని ముందే చెబుతామంటూ తమ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకొని నిలువునా ముంచే ప్రయత్నం చేస్తోంది బెట్టింగ్ ముఠా. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానళ్ల మాటలు నమ్మి ప్రజలు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు సజ్జనర్. ఇలాంటి ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని, గత నెల రోజుల్లోనే 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించామన్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నిరంతరం నిఘా కొనసాగుతుందంటూ కూడా తెలిపారు సజ్జనర్. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత యాడ్స్ మీ దృష్టికి వచ్చినా లేదా మీరు మోసపోయినా వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు సజ్జనర్.